వైసీపీ అధినేత జగన్ సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. విదేశీ టూర్ అనంతరం న్యాయమూర్తి ఎదుట అటెండెన్స్ ఇవ్వడానికి వచ్చారు. కోర్టు హాల్లో జగన్ 5 నిమిషాలు కూర్చున్నారు. దీంతో కోర్టుకు హాజరైనట్టు న్యాయవాదులు రికార్డు చేశారు. అనంతరం జగన్ బయటకొచ్చారు. ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి దాదాపు అరగంట పట్టింది. ఈ అటెండెన్స్ కేవలం ఫారెన్ టూర్ రిటర్న్ పిటిషన్ క్లోజ్ చేసేందుకే అని జగన్ లాయర్లు స్పష్టం చేశారు. అంతకుముందు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున బేగంపేటకు చేరుకున్నారు. జెండాలు ప్లకార్డులతో వచ్చారు. వారందరికీ జగన్ అభివాదం చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర చాలాసేపు హడావిడి వాతావరణం కనిపించింది. అభిమానులు జగన్కు స్వాగతం పలికారు. దారి వెంట కదులుతూ నినాదాలతో హోరెత్తించారు. ర్యాలీగా నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరైన అనంతరం ప్రస్తుతం జగన్ లోటస్ పాండ్ తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి రాధిక లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధిక, భోగి కొద్దిసేపటి క్రితమే జగన్ తన నివాసం లోటస్ పాండ్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయన ఇక్కడికి చేరుకునే కన్నా ముందే జగన్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకోవటము, ఆయన వచ్చేప్పటికి ఆయన కాన్వాయ్కి చుట్టుముట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ జగన్ సీఎం అంటూ నినాదాలు చేస్తూ ఇక్కడ జగన్ ఇంటి వద్ద ఒక కోలాహల పరిస్థితి, సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి. నివాసం దగ్గర ఇటు ఉదయం చూసాము బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఎంతమంది అభిమానులు వందలాదిగా వేలాదిగా ఇక్కడ చేరుకుని బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర హడావిడి చేశారు. సేమ్ అదే విధంగా ఇక్కడ ఇంటి వద్ద కూడా లోటస్ పాండ్ లోని జగన్ నివాసం వద్ద కూడా అదే హడావిడి కోలాహలం కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా ఇక్కడ వేచి చూస్తున్నారు జగన్ ఎప్పుడెప్పుడు ఇంటి దగ్గరికి చేరుకుంటారా అని చెప్పి. కొద్దిసేపటి క్రితమే జగన్ తన నివాసమైన లోటస్ పాండ్ లోని తన నివాసం వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్లిన తర్వాత కూడా బయట ఇప్పటికీ కూడా జగన్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా సీఎం అంటూ ఇటు నినాదాలు చేస్తూ ఒక కోలాహల సందడినైతే ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో ఈ ఏరియా అంతా కూడా లోటస్ పాండ్ తన నివాసం చుట్టుపక్కల దాదాపుగా 100-200 మీటర్ల వరకు కూడా అభిమానులంతా చేరుకొని ప్లకార్డ్స్ పట్టుకుని రప్ప అంటూ 2029లో నువ్వే సీఎం జగనన్న అంటూ నినాదాలు చేస్తూ ఇక్కడ హడావిడి చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాము. ప్రత్యక్షంగా ఇక్కడ లోటస్ పాండ్ లోని తన నివాసంలో లోపల జగన్ తన ఫ్యామిలీతో ఉన్నారు. బయట మాత్రం అభిమానుల కోలాహలం అయితే కొనసాగుతూనే ఉంది. మళ్ళీ జగన్ మరి కాసేపట్లో బయటికి వస్తారన్న ఆశతో ఇక్కడ అంతా కూడా ఎదురు చూస్తూ ఇక్కడ నినాదాలు చేస్తూ ఉన్న పరిస్థితి. ఇక్కడ కొంతమంది అభిమానులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారు భయ్యా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? కనిగిరి నన్ను వీడియో భయ్యా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చిలకలూరుపేట నుంచి రావడం. చిలకలూరుపేట నుంచి వచ్చామండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలనే తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావంగా ఈ రోజు చిలకలూరుపేట పర్చూరు నియోజకవర్గ ఇతరపురి మండలం నుంచి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో సీఎం కావటమే మా లక్ష్యంగా మేము ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం జరిగిన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మేము వెళ్తా ఉన్నాం. మా టీం అంతా కూడా వెళ్తా ఉంది. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవటమే మా ఆకాంక్ష. రైట్, చూస్తున్నాం కదా మనకు ఉదయం నుంచి కూడా హడావిడి వాతావరణమే అయితే ఉంది. ఇటు బేగంపేటలో మొదలుకున్న ఈ ర్యాలీ ఇంకా పరంపర కొనసాగుతుంది. అక్కడి నుంచి కోర్టు వరకు కూడా ర్యాలీగా బైక్ల పైన అభిమానులంతా కూడా కోర్టు నుంచి అక్కడ ఇటు విచారణ కొనసాగిన తర్వాత బయటికి రాగానే మళ్ళీ అక్కడి నుంచి ఇంటి వద్దకు కూడా ర్యాలీగా వచ్చారు. ఇటు కాన్వాయ్ చుట్టంతా కూడా కాన్వాయ్ తో పాటు అనేక మంది అభిమానులు ఇక్కడ ఆయన కాన్వాయ్ తో పాటు రావటం జరిగింది. ఇంటి వద్దకు వచ్చేసరికి ఆయన కాన్వాయ్ కూడా కదలలేని పరిస్థితిలోకి, అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ అభిమానులంతా కూడా చేరుకొని నినాదాలు చేస్తూ హడావిడి చేసిన పరిస్థితి. అయితే కొద్దిసేపు క్రితమే ఈ అభిమానులు హడావిడి ఎక్కువై అంటే కొంత ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది. కాన్వాయ్ చుట్టూ అంతా చేరుకొని కొంత కాన్వాయ్ని ముందుకు కదలనీయకపోవడంతో పోలీసులు వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత లోపలికి చేరుకున్న తర్వాత కూడా జగన్ ఇంటి ముందుకొచ్చి సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఇంటి దగ్గర నెలకొంది. భోగి.